షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ప్రజల పక్షాన ఏదైతే పోరాటం చేయాలని చెప్పి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ, వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందు ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి, ఆ రోజు మా నాయకుడు చెప్పినాడు, ఇవన్నీ అమలు చేయాలంటే 87,000 కోట్లు కావాలా, ఇది ఆచరణకు సాధ్యం కాదు అని చెప్తే ప్రజలను నమ్మించేదానికి, మోసం చేసేదానికి నేను సంపద సృష్టించైనా ఎన్ని చేస్తానని చెప్పి ఒక్క సంవత్సరం గడిచిపోయినా కూడా ఆయన ఇచ్చిన హామీలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు చూస్తే, మనం చూస్తే ఆ రోజు ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు 45 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళకి ఇస్తే అనవసరంగా ఇస్తున్నారని చెప్పారు. కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కొనసాగిస్తాం, ఆడబిడ్డకు నిధి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా పథకాలన్నీ కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమాన్ని వీరు మన తల్లికి 100 కింద మార్చారు. ఏ హామీలు లేవు, ఎలాంటి కట్టింగులు లేకుండా 15,000 ఇస్తామని చెప్పినారు, అన్ని కట్టింగులే పెడతా ఉన్నారు. ఈరోజు అన్నదాత సుఖీభవ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 12,500 ఇస్తారన్నారు. 6,000 కేంద్రం ఇస్తే 6,500 ఇచ్చారని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఆ రోజు ఏం చెప్పినాడు, మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ప్రతి రైతుకు ఎలాంటి కండిషన్స్ లేకుండా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ఇస్తామని చెప్పినారు. 1 ఇయర్ గడిచిపోయింది, దాన్ని ఊసేయలేదు. ఈరోజు రైతులందరూ కూడా కష్టాల్లో ఉన్నారు. ఎన్నో హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కొనసాగిస్తూ నవరత్నాలు అని చెప్పినారు, ఉచిత బస్సు అన్నారు, ఏది లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు చదువుకునే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తే పేదవాళ్ళ కోసం ఈరోజు నిర్వీర్యం చేసినారు విద్యా వ్యవస్థను. ఎక్కడ చూసినా అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచన లేదు. చేయలేమని చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఆడబిడ్డ అనేది కానీ P4 కింద డైప్ చేసినామంటారు. అంటే ఇది చేయలేమని చెప్పి ప్రభుత్వము ఇది సాధ్యం కాదని చెప్పి ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామంటున్నారు. ఇది సాధ్యమే కాదు. అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి బాండ్ ఇచ్చి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అక్కడ సంతకాలు పెట్టి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ మేము ప్రమాణం చేస్తున్నాము, జూన్ నెల 24 జూన్ నుంచే మీ అకౌంట్లో డబ్బు పడుతుందని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి 100 కింద పడతారు. అంతమందికి ఎక్కడ వేశారు? దాంట్లో సోగం కూడా వేయట్లేదు. ఈరోజు అన్నదాత సుఖీభవ ఎలాంటి కట్టింగ్ 20,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈరోజు ఆడబిడ్డ నిధి కింద ఆ పథకం అమలు చేసే పరిస్థితి లేదు, చేతులు ఎత్తేసినారు. ఇప్పటికీ అది సాధ్యం కాదు, ప్రభుత్వం చేయలేదని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినారు, ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? కాబట్టి ఈరోజు అరాచక పరిపాలన జరుగుతుంది. ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు శ్రీ రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు సంవత్సరం పూర్తయిపోయింది, 14 నెలలు కావస్తోంది. ఈ 14 నెలల్లో మేనిఫెస్టోను గాలికి వదిలేసేసి, మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తీసేసి సూపర్ 6 హామీలని చెప్పి, సూపర్ 7 హామీలని చెప్పి 143 హామీలు అడిషనల్గా ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చేదానికి ఎన్డీఏ కూటమి వాళ్ళు చెప్పిన పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. సో అవన్నీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితి. పెన్షన్ ఇచ్చాడు కానీ ఆ పెన్షన్ కూడా ఏదో ఒక కారణం చెప్పి 5 లక్షల మందికి పెన్షను ఇప్పటికే కట్ చేయడం జరిగింది. ఇంకా కూడా సాధికారిక సర్వే అనేది జరుగుతోంది. ఇంకొక 10 లక్షల పెన్షన్లు కూడా పోయే కార్యక్రమం జరుగుతుంది. పెంచడమేమో 1000 రూపాయలు. ఈ యువత పోరు అనే పేరుతోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మేమంతా కూడా ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటే ఇంకా ఇన్ఎవిటబుల్గా తల్లికి వందనం అనే కార్యక్రమంలో దాంట్లో దాదాపు 13,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే దాదాపు 83 లక్షల మంది తల్లులు ఉంటే ఇప్పుడు అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా 50 లక్షల మందికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు.
ఖచ్చితంగా అది కూడా ఇచ్చి ఉండరు నాకు తెలిసి. శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో అదే దాది ఇచ్చింది అంతో ఇంతో ఆ 2. అదే కాకుండా సిలిండర్ 1 ఇచ్చి తప్ప సంవత్సరంలో చేసింది ఏంది? సంపద సృష్టించి మేమందరం కూడా క్యాలిక్యులేట్ చేసినాం. బడ్జెట్ ప్రొవైడ్ చేస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. మేము చెప్పినట్టుగా ఇస్తాం. ఒకవేళ ఇకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసి వాళ్ళ నాయకులే అందరూ కూడా, నారా లోకేష్ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. సో అది ఆ రకంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేసి, సో ఈరోజు అధికారంలోకి వచ్చి మేము అన్నీ మొత్తం తీర్చేసినాం అని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడే కార్యక్రమం చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రజలు నవ్వుతున్నారే అని చెప్పేసి కూడా లేకుండా ఆ రకంగా చెప్పే కార్యక్రమం చేసి దానికి మళ్ళీ సుపరిపాలన తొలియడు అని చెప్పేసి ఈరోజు గ్రామాల్లోకి పూండి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అన్నమాట. వీళ్ళు స్థానిక నాయకులు అవన్నీ కూడా ఒక్కటి కూడా తీర్చడం లేదు, చొక్కా పట్టుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఏదో గ్రామాల్లో తూపుమంత్రంగా 4 ఇళ్లకో 3 ఇళ్లకో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకు పోయి ఫోటోలు తీసుకొని ఇంటికి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళండి, ఖచ్చితంగా ప్రజల్లోకి పోతే చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో దీన్ని మేమందరం కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా చేర్చాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో మొదటి సంవత్సరంలో దాదాపు 84,000 కోట్ల రూపాయలు బాకీ పడడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకందరికీ. సో దాన్ని వడ్డీతో సహా కట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అది ఏదో మేమేదో తీర్చేసినట్టుగా వాళ్ళు చెప్పే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పచెప్పినా అని చెప్పి చెప్తున్నారు. అదే కాకుండా 18,000 రూపాయలు ఏదైతే మహిళలకు ఇచ్చే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి దానికి P4 అప్పచెప్పినా అని చెప్పేసి చెప్తాను. ఎవరైనా మాట్లాడితే వారికి నేలక మందము అని చెప్పేసి అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, ఇంకొకటి చేయకూడదు అన్నమాట. చూడండి ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈరోజు జరుగుతోందో మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. ఖచ్చితంగా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.